అమ్మయ్యా దేవుడా, ఇన్నాళ్ళు భాను వల్ల మనకి చెడే జరిగింది, కానీ ఈరోజు భాను వల్ల మనకి మంచి జరిగింది. సరైన సమయానికి భాను వచ్చి ఆ ఊర్మిళాదేవిని రెచ్చగొట్టింది. అది మనకి కలిసొచ్చింది. డ్రైవర్ డ్రైవర్, ఈ ఫైల్ తీసుకెళ్లి మన ఆఫీసులో ఇచ్చే. అలాగే మేడం. వెళ్ళిపోయింది. పద పద. పద పద. అమ్మా, అమ్మయ్యా, అమ్మయ్యా, మనం అనుకున్నది జరిగింది. ఇక ఆట మొదలు పెట్టాలమ్మా. చక్రి, ఏంటక్క అలా చూస్తున్నావు? నువ్వు నాకు నిజమే చెప్పావా? నీకు నీలిమాకి నిజంగానే పెళ్లి జరిగిందా? తను నీ భార్యనా? అదేంటక్క అలా అడుగుతున్నారు? మా ఇద్దరికి పెళ్లి జరిగిందని గుళ్ళో నేను మీకు సాక్ష్యాలు కూడా చూపించాను కదా. ఇంటికొచ్చి నేను మాట్లాడుతున్నా ఎవరు నేను నీలిమ భర్తని కాదని నీతో చెప్పలేదు కదా. మరి నువ్వెందుకు ఇలా అడుగుతున్నావు? నిజంగా మీరు భార్యాభర్తలైతే నువ్వు నీలిమ మీద చూపిస్తున్న ప్రేమ నీలిమ నీ మీద ఎందుకు చూపించట్లేదు? ఇందులో మీకు తెలియదేముందక్క, నీలిమకు నా మీద కోపం ఉంది. తాళి కట్టాక తనని అనుమానించి వదిలేశానని నా మీద పగతో రగిలిపోతోంది. ఇప్పుడు నేను మారాను, మంచివాణ్ణయ్యాను. ఏలుకుంటానని చెప్పినా తను నమ్మలేకపోతోంది. ఆ పాత పాటని తలుచుకుంటూ కొత్తగా నా మీద ప్రేమని పెంచుకోలేక ఇబ్బంది పడుతోంది. అది నాకు కూడా అర్థమైంది కాబట్టి తనని పూర్తిగా మార్చుకొని తీసుకుని వెళ్దాం అనుకుంటున్నాను. అంతేకాని నువ్వు ఇలా అడుగుతావని కలలో కూడా అనుకోలేదక్క. నువ్వు నా దగ్గర కన్నీళ్లు పెట్టుకోవడం కాదు, నువ్వు ఇలా బాధపడుతున్నంత కాలం పడుతూనే ఉంటావు. నీలిమ నీ వైపు మారాలంటే, నీలిమ నువ్వు ఒకటి అవ్వాలంటే నీలిమని నువ్వు హనీమూన్కి తీసుకువెళ్ళాలి. అక్కడ మీ ఇద్దరు మాత్రమే ఉంటారు. నీ మనసులో ఉన్న ప్రేమ మొత్తాన్ని నీలిమకి చెప్పగలుగుతావు. నువ్వు అక్కడ నీలిమకి దగ్గర అవ్వగలుగుతావు. అప్పటికైనా నీలిమ నీ వైపు తిరుగుతుంది. అంతేకాని తను తిడుతుంది కదా అని నువ్వు పడుతూ ఉంటే మీ ఇద్దరి మధ్య దూరం పెరుగుతూనే ఉంటుంది తప్ప ఇద్దరు దగ్గర ఎలా అవుతారు? నువ్వు చెప్పింది నిజమేక. ఇన్నాళ్ళు నాకు ఈ ఆలోచనే రాలేదు. ఖచ్చితంగా నీ నీలిమని హనీమూన్కి తీసుకెళ్తాను. అప్పుడు నా మనిషి అయిపోతుంది, నన్ను అర్థం చేసుకుంటుంది, నాతోనే ఉంటుంది. నా నీలిమ నాతో జీవితాంతం ఉండాలని నా కోరికక్క. నిన్ను అక్క అని పిలిచినందుకు నాకు ఎంత మంచి సలహా ఇచ్చావు. ఇప్పుడే వెళ్ళి నేను నీలిమతో మాట్లాడతాను. వీలైతే ఈరోజే హనీమూన్కి తీసుకువెళ్తాను. ఇంకెందుకు ఆలస్యం? వెళ్ళి వెంటనే మాట్లాడు. టికెట్లు కావాలంటే నేను ఏర్పాటు చేస్తాను. మీరెక్కడికి వెళ్ళాలన్నా నేను పంపిస్తాను. ఈ ఒక్క మాట చాలక్క, ఇప్పుడే మాట్లాడతాను. వీళ్ళు ఈ నాటకం ఎందుకు ఆడుతున్నారు? నీలిమాకి పెళ్లి జరిగిన విషయాన్ని నా దగ్గర ఎందుకు దాస్తున్నారు? మరి కాసేపట్లో బయటకు వస్తుంది. అన్ని విషయాలు తెలుసుకోవడానికి నేను ఇలా రెచ్చగొట్టాను. నీలిమా జీవితాన్ని నాశనం చేయడానికి కాదు. అమ్మా, ఇంత ఆస్తి ఒక్క సంతకంతో మన పేరు మీదకి మారిపోయిందా? అవునే, తలరాతలు మార్చేది సంతకమే. అందుకే ముందు వెనక సంతకం పెట్టేటప్పుడు ఆలోచించుకోవాలి. ఏ పేపర్ మీదైనా సంతకం పెట్టేటప్పుడు చదివి పెట్టమంటారు. ఎందుకంటే ఇలా చూడకుండా సంతకాలు పెడితే తలరాతలు ఇలాగే మారిపోతాయి. అరగంట ముందు వరకు ఈ ఇంటికి మనం అతిథులం. వాళ్ళ జాలి దయ మీద మనం బ్రతకాలి. కానీ ఇప్పుడు
ఈ ఆస్తికి మనమే అధిపతులం. మన దయ మీదే వాళ్ళు బ్రతకాలే. ఇంకా ఆలోచిస్తావేంటమ్మా? ఆస్తి మొత్తం మన చేతికొచ్చింది. ఇప్పుడు ఈ సంపదంతా మన చేతుల్లో ఉండగా వీళ్ళందరితో మనకి పనే ఉంది. నువ్వు, నేను, నీలిమ ఉంటే కార్తీక్ ఇక్కడే ఉంటాడు. మిగిలిన వాళ్ళందర్నీ వెంటనే నువ్వు బయటికి పంపించేసే. అదేనే తొందరపాటంటే. ఇప్పుడే మన నోరు జారేమనుకో, దొంగతనంగా సంతకాలు పెట్టించుకున్నారు, వీళ్ళు దొంగలు అని నీలిమ ముందు ఆ ఊర్మిళే నిరూపిస్తుంది. మిమ్మల్ని నమ్మి చేరదీస్తే ఇంత పని చేస్తారా అని నీలిమ మన మీద కోపాన్ని పెంచుకుంటుంది. ఇప్పుడు అది కాదే చెయ్యాల్సింది. తొందరపడితే ప్రమాదం మన వైపే ఉంటుంది. అదే కాస్త ఆలోచించి అడుగేసావనుకో, ఊహించని షాక్ వాళ్ళకి తగులుతుంది. కానీ ఎప్పుడమ్మా? ఆస్తి మన చేతికొచ్చేసింది కదా, ఇంకా ఎందుకు భయం? వాళ్ళ తలరాత మారిపోయిందని వాళ్ళకు కూడా తెలియకూడదే. తెలిస్తే వాళ్ళు మనల్ని ప్రశ్నిస్తారు. నువ్వెంత, నీ బతుకెంత అని అడుగుతారు. అప్పుడు మాట్లాడాలి. నా దయ ఉంటేనే మీరింట్లో ఉంటారు, లేదు అంటే అందరూ బయటికి నడుస్తారని నిరూపించే క్షణం వస్తుంది. ఆ రోజు ఆ లెవెల్లో చెప్తే ఎప్పుడు తప్పు జరిగిందో, సంతకం ఎలా పెట్టారో కూడా తెలుసుకోలేరు. అప్పుడు ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో ఇదిగో మన కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతారు. అప్పుడు భానుతో సహా అందరూ బయటికెళ్లాల్సిందే. కార్తీక్, నీలిమ మాత్రమే ఇంట్లో ఉండాలి అన్న షరతు నేను పెడతాను. ఆ ఊర్మిళదేవి పొజిషన్లోకి మనం వస్తాం. ఈ ఇల్లు, ఆస్తి మొత్తం మనదైపోతుంది. అంతవరకు ఈ ఆనందాన్ని ఈ 4 గోడల మధ్య, మనిద్దరి మధ్య దాచుకోవాలి తప్ప బయటపెట్టకూడదు. అమ్మా, ఆస్తి రానంత వరకు అందరూ కావాలనిపించింది, అందరూ మనవాళ్లే అనిపించింది. కానీ ఆస్తి కాగితాలు వచ్చేశాక అసలు వీళ్ళందరూ అవసరమా అనిపిస్తోందమ్మా. అదేనే డబ్బుకున్న బలం. డబ్బు లేనివాడు బంధాలు, గోంగూర అంటూ మాట్లాడతాడు. డబ్బున్నవాడు ఆస్తులు, అంతస్తులు అన్నీ లెక్క పెడతాడు. అయిన వాళ్ళు కాకపోయినా, ఆప్తులు లేకపోయినా డబ్బు అందర్నీ దగ్గరికి తీసుకొస్తుందే. పేదరికంలో ఉన్నవాణ్ణి సొంత వాళ్ళు కూడా పట్టించుకోరు. కాని డబ్బున్న వాళ్ళని, పరిచయం లేని వాళ్ళని కూడా దేవుణ్ణి చూసినట్టు చూస్తారు. అది ధనానికున్న బలం. ఆ బలం ఇప్పుడు మన చేతిలో ఉంది కాబట్టి ఈ ఇంట్లో ఇంకా మన రాజ్యం రాబోతోంది. తొందరలోనే వీళ్ళ రాత మారబోతోంది. ఏంటలా చేస్తున్నావు? నీ భర్త నీలిమా, నాకు అన్ని హక్కులు ఉంటాయి. నువ్వు అలా అడగకూడదు. పళ్ళు రాలిపోతాయి నీ లిమిట్స్లో నువ్వుండకపోతే. చూడు నీలిమా, నువ్వు నా భార్యవే. నువ్వు నా గురించి ఆలోచించాలి, నేను నీ గురించి ఆలోచించాలి. భర్తగా నేనేమన్నా నువ్వు భరించాలి, భార్యగా నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి. మనిద్దరం ఒకటవ్వాలి. ఆ తర్వాతే మన జీవితం ఆనందంగా ఉంటుంది, సంతోషంగా మారిపోతుంది. నేను నువ్వు వేరు కాదని, మనిద్దరం ఒక మంచి దంపతులమని ప్రపంచానికి చాటి చెప్పాలి. చూడు, నువ్వు ఇప్పటికే చాలా ఎక్కువ వాగుతున్నావు, చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు. అయినా నేనెందుకు భరిస్తున్నానో నీకు అర్థమైందనుకుంటాను. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా మర్యాదగా బయటికి వెళ్ళు. నేను వెళ్ళడానికి రాలేదు నీలిమా, నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను. నన్ను తీసుకెళ్ళటానికా? ఎక్కడికి? ఇంకెక్కడికి? పెళ్లి ఫిక్స్ అవ్వగానే ప్రతి జంట ఎన్నో కలలు కనే ప్రదేశానికి. ఆ కొత్త లోకంలోని ఆనందాన్ని పంచుకుంటూ, జీవితాన్ని ఎంతో గొప్పగా ఊహించుకుంటూ, ఆ సంతోషాన్ని ముందే కలగొంటూ ఉంటారు కదా. అది పెళ్లికి ముందు కల అవుతుంది, అది పెళ్ళయ్యాక ఆ కళ నిజమవుతుంది. ఆ తర్వాత జీవితంలో అది మన కళ్ళ ముందు ఎప్పుడు కదిలినా
ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అది నీకు ఇవ్వాలని, నిన్ను తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాను. చూడు, నేను చాలా చిరాగ్గా ఉన్నాను. నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడేవంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. మర్యాదగా బయటికి వెళ్ళు. చెప్పాను కదా, నేను తీసుకెళ్లకుండా నేను వెళ్ళానని. మనిద్దరం ఇప్పుడు వెళ్తున్నాం. త్వరగా లగేజ్ సర్దుకో. ఏయ్ ఏయ్, అసలు ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నావు ముందే చెప్పు. హనీమూన్కి. మనిద్దరం హనీమూన్కి వెళ్ళామనుకో, అక్కడ ఇద్దరమే ఉంటాం. నా మీద నీకున్న కోపాన్ని మొత్తం చూపించు, కొట్టు, తిట్టు, కానీ నువ్వు అర్థం చేసుకో. నీ మీద నాకున్న ప్రేమని నేను నీకు చూపిస్తాను. ఆ తర్వాత నువ్వు మారిపోతావు, నా మనిషివవుతావు. మనిద్దరం ప్రేమలో మునిగి తేల్తాం. అప్పుడు మన జంటని ఎవ్వరూ విడదీయలేరు. జీవితకాలం మనం ఒక చక్కటి జంటగా మిగిలిపోతాం. నా మాట కాదనుకో, మనం హనీమూన్కి వెళ్దాం. రా రా. హే, వదలు. ఎంత ధైర్యంరా నీకు? నా చేయి పట్టుకుని హనీమూన్కి తీసుకెళ్తానంటున్నావా? ఒళ్ళెలా ఉంది? తప్పే ఉంది నీలిమా. నీ భర్తే కదా నిన్ను తీసుకెళ్తానంటున్నాడు. అందులో నువ్వంత కోపం పెంచుకోవడానికి ఏముంది? నువ్వెన్ని తిట్టినా పడుతున్నాడు. చివరికి కొడతానన్నా కూడా సరే అంటున్నాడు కదా. నీ కోపాన్ని తగ్గించుకుని తన మీద ప్రేమను పెంచుకో అని బతిమలాడుతున్నాడు కదా. ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? హనీమూన్కి వెళ్తే అన్నీ సర్దుకుంటాయి నీలిమా. హ్యాపీగా వెళ్ళిరండి. చూడు భాను, నువ్వు నన్ను ఎన్ని తిట్టినా నేను పడుతున్నాను. ఎందుకంటే ఒకప్పుడు నేను నిన్ను బాధ పెట్టాను. ఈ ఇల్లు నా వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంది. ఈరోజు నేను మారిపోయి నేనిక్కడ ఒక మనిషిగా ఉండాలని నిర్ణయించుకున్నాను. అందుకే నువ్వు నన్ను ఎన్ని అన్నా, చివరికి చెంప దెబ్బకొట్టినా కూడా నేను మౌనంగా భరించాను. అలా అని అన్నీ సహిస్తున్నాను కదా అని ఇప్పుడు నువ్వు వీడు చెప్పిన మాట వినమంటే మాత్రం నేను వినను. ఏ ఎందుకు వెళ్ళవు? నువ్వు ఆ రోజు తల వంచి తాళి కట్టించుకున్నావని చక్రి చెప్తున్నాడు. నీ చెయ్యి పట్టుకుని 7 అడుగులు నడిచానని ఫోటో కూడా చూపించాడు. అగ్నిసాక్షిగా మీరిద్దరు భార్యాభర్తలని ఆధారాలు కూడా తీసుకొచ్చాడు. మరి అలాంటి వాడితో హనీమూన్కి వెళ్ళడానికి నీకు ప్రాబ్లం ఏంటి? నేను చెప్పాను కదా భాను, నాకిష్టం లేదని. మనకి నచ్చని చోట నిలబడటానికి కష్టంగా ఉంటుంది. అలాంటిది ఇష్టం లేని మనిషితో బయటికి వెళ్ళాలంటే ఎలా ఉంటుందో ఒక ఆడదానిగా నువ్వు ఊహించగలవని అనుకుంటున్నాను. అందుకే నేను వెళ్ళాలి అనుకోలేదు. వెళ్ళను. ఇది నాకు సంబంధించిన విషయం. దయచేసి నువ్వు మాట్లాడుకో. చూసావాక ఎలా మాట్లాడుతుందో? ఎప్పుడూ ఇంతే. నేను తనని ఎంతగానో బ్రతిమాలుకోవాలి అనుకుంటాను, తను మాత్రం నా మాట వినిపించుకోవడం లేదు. నువ్వే చెప్పక ఇప్పుడు నన్నేం చేయమంటావు? చూడు చక్రి, తను ఆడపిల్ల, అలుగుతుంది, కోపాన్ని పెంచుకుంటుంది, కుదరదు అంటుంది, రాను అని చెప్తుంది, బలవంతంగా తీసుకువెళ్తే కొడతాను అంటుంది. అంత మాత్రాన నువ్వు వదిలేస్తే జీవితంలో తను నీకు దగ్గర కాదు. దూరం నుంచి చూస్తూ నాలాంటి వాళ్ళకి భార్య అని చెప్పుకుని మురిసిపోవడం తప్ప నీ భార్య చేతిని నువ్వు పట్టుకోలేవు, తనతో జీవితాన్ని కూడా గడపలేవు. మీరిద్దరూ ఒకటైతేనే తన మనసు మారుతుంది, నిన్ను తన భర్తగా అంగీకరిస్తుంది. అందుకు నువ్వు తన కాళ్లే పట్టుకుంటావో, బతిమలాడుకుంటావో, ఇంట్లో అందరినీ ఒప్పించి తీసుకువెళ్తావో తీసుకువెళ్ళు. నీలిమని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఈరోజు నువ్వు హనీమూన్కి తీసుకువెళ్ళాలి. లేదంటే నువ్వు నాకు తమ్ముడివే కాదు. చాలక్క, ఈ మాత్రం అభయం నాకు చాలు. నువ్వు నా వెనకాలే ఉన్నావు కదా. ఇప్పుడు చూడు నీలిమని నేను ఎలా ఒప్పిస్తానో. నువ్వు ఒప్పించడం కాదు, అందరి నోటి వెంట నిజం చెప్పించడం నాకు కావాలి. అందుకేగా నేను ఇదంతా చేస్తున్నాను.
ఈ రోజు మనము హనీమూన్కి వెళ్తున్నాం, నువ్వు వస్తున్నావు అంతే. ఏయ్, ఏయ్, రా వదులు రమ్మంటుంటే. వదులు వదులురా వదులు. ఏం మాట్లాడుతున్నావు? బుద్ధుందా లేదా? ఇంకొకసారి ఇలా మాట్లాడితే మర్యాదగా ఉండదని ఇంతకు ముందే చెప్పాను. మళ్ళీ ఇప్పుడు పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. పళ్ళు రాలిపోతాయి. ఏమనుకున్నావు? చూడు నీలిమా, నువ్వు అవునన్నా కాదన్నా వదిలే ప్రసక్తే లేదు. ఇన్ని రోజులు నిన్ను మార్చుకోవాలని నేను ఎంతగానో అనుకున్నాను, కానీ నువ్వు మారవని నాకు అర్థమైంది. అందుకే నిన్ను హనీమూన్కి తీసుకెళ్లాలని నేను నిర్ణయించుకున్నాను. అక్కడ ఏకాంతంగా మనిద్దరమే ఉంటాం. మనిద్దరం ఒకటైతే మన మనసులు కలుస్తాయి, మన శరీరాలు కూడా ఒకటవుతాయి. ఆ తరువాత నువ్వు నాదానివవుతావు. అందుకే వెళ్దాం పద. వదులు పదా వదులు. రా. ఏయ్, వదలరా. ఏయ్. రేయ్, నిన్ను ఏంటండి ఇది? నా భార్య నేను తీసుకెళ్తుంటే నన్నెందుకు కొడుతున్నారు? నీలిమ మెడలో ఎవరు తాలి కట్టారో మాకు తెలుసు. మర్యాదగా నువ్వు బయటికి వెళ్ళకపోతే ఎంత గొడవైనా సరే ఇప్పుడు నిన్ను మాత్రం వదిలే ప్రసక్తే లేదు. మీరిలా గొడవ పెడితే నేను బానక్కని పిలుస్తాను. పిలవరా పిలు. మేకు కూడా చెప్తాం. నీలిమకి ఇష్టం లేదు, తనని వీడు చాలా హింస పెడుతున్నాడని, మారినట్టు నటిస్తున్నాడని తెలివిగా నువ్వాడిన నాటకమే మేము ఆడతాం. అప్పుడు బాను మా మాట వింటుందా, నీ మాట వింటుందా? చెప్పు. వాడితో మాట్లాడరా? నీ తాటాకు చప్పుళ్ళకి భయపడే వారెవ్వరూ లేరిక్కడ. సహనానికి కూడా ఒక హద్దుంటుంది. మా భానుకి నిజం తెలియదు, తెలియకూడదు అనుకుంటున్నాం కాబట్టి మేం మౌనంగా ఉంటున్నాం. దాన్ని అలుసుగా తీసుకొని నీలిమ జీవితంతో ఆటలాడాలి అనుకుంటే మాత్రం ఊరుకునేది లేదు. ఏంటండి అందరూ బెదిరిస్తున్నారు? కొత్తగా మాట్లాడుతున్నారేంటి? సరే, నేను బానక్కని పిలుస్తాను. మీరేం నిజం చెప్తారో చెప్పండి. అప్పుడు అక్కతో ఎలా మాట్లాడాలో, ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు. రేయ్, ఏంట్రా ఏంటా చెప్పేది? ఏంటా చెప్పేది? ఏంటా చెప్పేది? దరిద్రుడా, దరిద్రుడా, నికృష్టుడా. చెప్తాడు. రేయ్, ఆ? ఏంట్రా బానక్క అంటున్నావు? అవసరమైతే ఆ భానుకి నిజం చెప్తాం. కార్తీకే నీలి మెళ్ళో తాళి కట్టాడని మేము చెప్తాం. ఏం జరుగుతుంది? మహా అయితే తను షాక్ అవుతుంది. ఒరే, నీలాంటి దరిద్రుడితో నీలిమకి పెళ్లి కాలేదని తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? అప్పుడే బానకొచ్చి నీ మెడ పట్టుకుని గెంటేస్తుందిరా, గెంటేస్తుంది. అంత ధైర్యం ఉందా? అంత దమ్ముందా? అయితే చెప్పండి, ఇప్పుడే పిలుస్తాను. అక్క, అక్క. నిన్ను ఏంట్రా? ఏంటి? ఏయ్! చూడు, ఒక పరాయి ఇంట్లో ఇంకొక పరాయి అమ్మాయితో నువ్వు వాడుతున్న నాటకాన్ని ఈరోజు బాను సమర్థించింది కదా అని తను ఎప్పుడు నిన్నే సమర్థిస్తుందని అనుకోకు. నా కోడలంటే ఏంటో మాకు బాగా తెలుసు. తనకి ఈ నిజం తెలియదు కాబట్టి
నువ్వే నిజంగా నీలిమ భర్తవనుకొని నిన్ను నమ్మి ఇంటికి తీసుకొచ్చింది. కానీ నీలిమ మెళ్ళలో తాళి కట్టింది ఇదిగో నా కొడుకు. ఈ నట్టింట్లో నేనే పెళ్లి చేశాను. ఇదిగో ఈ ఇంట్లోనే ఆ వేడుక జరిగింది. కానీ ఇప్పుడు నా కోడలి ఆరోగ్య పరిస్థితిని ఆలోచించి నేను ఈ నిజాన్ని చెప్పలేదు. ఆ రోజు అసలు ఈ పెళ్లి ఎందుకు చేశావో, ఎలాంటి పరిస్థితుల్లో చేశావనేది మాకు తెలుసురా. అది నువ్వు అలుసుగా తీసుకొని నువ్వు తెలివిగా నాటకం ఆడతానంటే మాత్రం చూస్తూ చూస్తూ ఇక్కడెవ్వరు ఊరుకోరు. ఎన్ని రోజులు ఈ ఇంట్లోనే పడి తింటున్నావు కదా. అరే ఆ నీలిమ నేడిపిస్తున్నావు కదా. మేం కూడా కొంత సహనంగానే ఉన్నాం. నీ నాటకానికి ఇక్కడితో తెరదించు. నువ్వేమైపోయావో అన్న నిజాన్ని వదనికి తెలియనివ్వకు. ఆ తర్వాత అప్పుడు మోసం చేసినట్టే ఇప్పుడు కూడా వెళ్ళిపోయాడు అని బాను అనుకుంటుంది. చెప్పింది అర్థమైంది కదా. వెళ్తావా గంటేమంటావా? ఇంకా ఏంట్రా ఆలోచిస్తున్నావు? పదరా బయటికి.